పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 1వ తారీఖు. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యములెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవముగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్లు ఉన్నను. సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను. సిరియా నివాసి నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలచిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.